పెద్దలు మరి జనార్దన్ రెడ్డి అన్న గారు, ఆర్ఎస్పీ గారు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల నుండి వచ్చినటువంటి సీనియర్ నాయకులు, ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చినటువంటి అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అచ్చంపేటకు స్వాతంత్రం వచ్చింది 3 రోజుల క్రితం. గడియలు బద్దలైనాయి, స్వేచ్ఛ వచ్చింది, గాలి వీడ్చుకుంటున్నది అచ్చంపేట తల్లి. ఎందుకంటే 15 సంవత్సరాల నుండి 2009లో టీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు వచ్చారు. వారికి 2009లో బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకొని అతనికి ఎంపీ సీట్ ఇచ్చింది. 2014లో ఎమ్మెల్యేని చేసింది, 2018 ఎమ్మెల్యేని చేసింది, 2023లో పోస్ట్ టికెట్ ఇచ్చింది, జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చింది, ప్రభుత్వం విప్పించింది. ఇంకేం కావాలి నీకు? 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికి ఇవాళ బీజేపీ అంటావు, ఇంకో పార్టీ అంటావు, పొందలు లేని మాటలు చెప్తున్నావు పత్రికలల్లా. అచ్చంపేట తోటి నీ పేగు బంధం తెగిపోయింది. అచ్చంపేట కుటుంబం, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు స్వేచ్ఛగా నిలబడతారు. ఈ గడ్డ మీద మళ్ళొకసారి టీఆర్ఎస్ పార్టీని విజయవంతం చేయడానికి పార్టీ అధిష్టానం వీళ్ళని పంపించింది, ఈ దూలను పంపించింది. ఎక్కడ కూడా కార్యకర్తలు ఆధైర్యపడకుండా గెలిచి చూపిస్తాం, బరిలో నిలబడతాం అని చెప్తుంది ఈ అచ్చంపేట. ఎప్పుడు చూసినా భయం, కార్యకర్తకు భయం, కలుద్దామంటే భయం, మాట్లాడదామంటే స్విచ్ ఆఫ్ చేయాలి, సెల్ ఫోన్లు తీసుకుంటారు, ఎక్కువ మాట్లాడితే కొడతారు, లేకపోతే తిడతారు. ఏంది ఇది కథ? నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉంగూరు మండల పార్టీ అధ్యక్షుని చేసిన. మొన్న గత పార్లమెంట్ ఎన్నికలలో మైనర్ ఓట్ల గురించి వేస్తున్నారని చెప్పి, దొంగ ఓట్లు వేస్తుందని చెప్పి కంప్లైంట్ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ్ముడు యనుమల కృష్ణారెడ్డి గారు ఒంగూరు మండలంలో ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ ఉంటారని చెప్పి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ వేసి కొడుతుంటే నీకు ఫోన్ చేసి వచ్చిండ్రా? మాజీ ఎమ్మెల్యే రాలే, ఫోన్ చేసి రారు, వాడేమో కొడతాడు, వాడికి బెయిల్ ఇస్తాడో ఇయ్యడో తెలియదు, పార్టీ కార్యకర్తలకు మెసేజ్ లేదు, ఏం చేయాలి, ఎవరు చేయాలి? ఆ రాత్రి బెయిల్ ఇచ్చింది. మీకు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తాడు. నాకు కాదు, ఇది అమరాబాద్లో అదే జరిగింది, లింగాలలో అదే జరిగింది, బల్మూరులో అదే జరిగింది. ఓడిపోయిన తెల్లారి నుండి 2 సంవత్సరాలు ఎవరికి చెప్పుకోవాలి మేము బాధలు? చెప్తే తిట్టే, కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. మీరు చేసిన ఏ అరాచకాలైనా, మీరు చేసిన ఎటువంటి కార్యక్రమాలకు కూడా కడుపులో పెట్టుకున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కన్న తల్లి పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నీకు టికెట్ ఇచ్చింది, నిన్ను ప్రతినిధి చేసింది. కార్యకర్తలను జీతగాళ్ళలేగా చూడమని చెప్పలే పార్టీ. కార్యకర్తలకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడమన్నది, కార్యకర్తకు కడుపు నొప్పి వస్తే చూడమన్నది. కానీ కార్యకర్తను చెప్పులు ఇచ్చి సెల్ ఫోన్ పని చేసుకొని రమ్మని చెప్పలేదు. ఇది కార్యకర్త లేని నాయకుడు ఉండడు, కార్యకర్త లేని ప్రజాప్రతినిధులు ఉండరు. ఆ మాత్రం తెలియకుండా చదువుకున్నాం అని చెప్పి ఏదో చెప్పి ఇవన్నీ చేసినాం. అందుకే మాకు స్వేచ్ఛ వచ్చింది. నీ ఎలక్షన్లలో పనిచేసినాం, నీకు మెజార్టీ రాలేదని కార్యకర్తల మీద కోప్పడితే ఎట్లా? 2018లో జిల్లాలో అందరికీ 50,000 80,000 వస్తే నీకు 9,000 వచ్చినాయి. 9,000 వచ్చినాయని చెప్పి కార్యకర్తల మీద ద్వేషం పెంచుకుంటే ఎట్లా? ప్రేమ పెంచుకోవాలి కదా, ప్రేమ పెంచుకోలేదు. ఇంకా మళ్ళా ఉల్టా ఆయన ఎలక్షన్లో పని చేయించుకున్నారు. ప్రతి కార్యకర్త సర్పంచ్ కావాలనుకుంటాడు, ఒక వార్డు మెంబర్ కావాలనుకుంటాడు, ఒక ఎంపీపీ కావాలనుకుంటాడు, ఒక జడ్పీటీసీ కావాలి. ఆయన ఎలక్షన్లు అయిపోయినాయి, గాలికేసిండు, మమ్మల్ని ఇంట్లో వదిలిపెట్టిపోయిండు, సముద్రంలో తొప్పేసిండు. ఆయన వ్యాపారాల కొరకు, ఆర్థిక సొంత ప్రయోజనాల కొరకు ఆయన పోయిండు. మరి ఈ ఓట్లేసిన వాళ్ళకు ఎవరు కావాలి? వీళ్ళ పదవులు. మీరు బీజేపీ అంటున్నారు, కాంగ్రెస్ అంటున్నారు, రేపు పొద్దున మాకే పోటీగా అభ్యర్థులను పెడతారు. ఇద్దరు వద్దల ఇప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి. అందుకే ఆయన గురించి తెలిసిపోయింది. ఇప్పుడైనా కొత్త నాయకత్వం మీరందరూ ప్రోత్సహించి అందరినీ కాపాడుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మనము వచ్చిన మన విఐపీలను, వాళ్ళని అతిథులు మనమంతా కూడా గౌరవించుకోవాలి. వాళ్ళు చెప్పే మాట వినాలి. అయితే దయచేసి మీరు తక్కువ మాట్లాడండి, వాళ్ళకి సమయం ఇద్దాం. ఇప్పుడు అమరావతి మండల్ మాజీ ప్రెసిడెంట్ పార్టీ చెన్నకేశ్వర్ అన్న మనం విజ్ఞప్తి చేస్తున్నా. రాలేదమ్మా? ఓకే సార్. పెద్దలు మాజీ మార్కెట్ చైర్మన్ ఉప్పునుతల
కట్టా గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తున్నాం. శివ మైక్ ఇచ్చేసే ఇక్కడ మైక్ ఉంది. ఈ సభకు దయచేసి మీరు అంటే కూర్చొని వెనక సీట్లు ప్లీజ్ అటు ఎన్నికలు అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముందున్న వారందరికీ నా యొక్క నమస్సుమాంజలు. అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రవీణ్ కుమార్ గారు, మన అచ్చంపేటకు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రి జనార్దన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా సంతోషంగా జరుగుతుంది. కార్యక్రమం దానికి కారణం ఈగోతో నేనే మనగాన్ని అనుకొని, నేనే పెద్దవాణ్ణి అనుకొని పార్టీ ఇడిచిపెట్టిపోతే అందరూ నా వెంబడి వస్తారని తప్పుడు నిర్ణయంతో పార్టీ ఇడిచిపెట్టిపోయినటువంటి ఆయనకు వ్యతిరేకంగా కాదు, కాకపోతే మేమున్నాం, పార్టీకి అండగా ఉంటాం, తిరిగి కేసీఆర్ గారి నాయకత్వాన్ని గెలిపించుకుంటాం. అదే విధంగా స్థానికంగా ఉండే ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ గాని, ఎంపీ క్యాండిడేట్ గాని ఎవరినైనా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలిపించుకుంటామనే దృఢ సంకల్పంతోనే ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. బాలరాజు గారు, ఆయన గురించి ఎక్కువ మాట్లాడద్దు, ఒక 2 మాటలు మాట్లాడాలి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి మార్కెట్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇక్కడ అచ్చంపేట కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి అమ్రాబాద్ మండలానికి చెందినటువంటి నాయకుడు మన టీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జిగా ఉండేవాడు. నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే, సార్ మీరు మేధావి, మీరు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిండ్రు, ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండ్రు, దీనికి మీరు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో రావాలి, తిరిగి ఉద్యమం ఉధృతం అవుతుంది కేసీఆర్ గారి నాయకత్వాన అని నాకు చెప్పడం జరిగింది. ఆయనతో చెప్పిన నేను తప్పకుండా నేను వచ్చేది టీఆర్ఎస్ పార్టీలోకి వస్తా, కొద్ది కాలం టైంతో వస్తా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత పల్కపల్లిలో ఒక ఫంక్షన్ లో బాలరాజు గారు మొదలు నాకు కలవడం జరిగింది. అక్కడే ఆయన ఏం మాట్లాడినంటే, సార్ మీరు నాకు సపోర్ట్ చేయాలి, నాకు సపోర్ట్ చేస్తే నేను అచ్చంపేట తాలూకాలో ఎమ్మెల్యేకి నిలబడతా, గెలుస్తా అని చెప్పడం జరిగింది. సరే ఇక్కడ మనం వచ్చిన ఒక ఫంక్షన్, ఇది సందర్భం కాదు, మళ్ళా తర్వాత మాట్లాడుకుందామని చెప్పడం జరిగింది. తర్వాత హైదరాబాద్ లో మాట్లాడినప్పుడు ఆయనను నేను ఒక్కటే అడిగిన, నీవు ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేయాలనుకుంటున్నావు, నీవు ఇది వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో లేవు, మరి నీవు తిరిగి ఏ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయాలనుకుంటున్నావు అని అడగడం జరిగింది. దానికి